ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో రెండవ టెస్ట్ మొదలైంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొడకండరాల నొప్పి కారణంగా ఈ మ్యాచ్కు దూరమైనటువంటి కేఎల్ రాహుల్ స్థానంలో రజిత్ పాటిదర్ డెబ్యూట్ చేశాడు. ఆర్మ్ స్ట్రింగ్ ఇంజురీ కారణంగా దూరమైనటువంటి జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్లో ఆడుతున్నాడు. మూడవ టెస్ట్ ఆడించేందుకు సిరాజ్కి బ్రేక్ ఇచ్చిన టీమిండియా తన స్థానంలో ముఖేష్ కుమార్ని ఆడిస్తోంది. బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు రోహిత్ మరియు జైస్వాల్ మొదటి వికెట్కు 40 పరుగులు జోడించారు. ఇంగ్లాండ్ తరఫున డెబ్యూట్ చేసిన 20 ఏళ్ల షాయిబ్ బషీర్ బౌలింగ్లో రోహిత్ లెగ్ స్లిప్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఇంటర్నేషనల్ కెరీర్ ఖాతా రోహిత్ వికెట్తో మొదలైంది. రోహిత్ తర్వాత వచ్చిన గిల్ కాసేపు మంచి ఫామ్లో కనిపించాడు. కానీ ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ వేసినటువంటి ఒక బంతికి స్లిప్స్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు గిల్. 46 బాల్స్ ఆడినటువంటి గిల్ 5 ఫోర్లు కొట్టి 34 రన్స్ స్కోర్ చేశాడు. 89 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియాకు మంచి పార్ట్నర్షిప్ అవసరమైనప్పుడు గిల్ స్థానంలో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ ఇంకా జైస్వాల్ కలిసి 4వ వికెట్కి 90 పరుగులు జోడించారు. అవసరమైనప్పుడు మంచి పార్ట్నర్షిప్ వస్తుంది అనుకున్న సమయంలో మరొకసారి శ్రేయాస్ లూస్ షాట్ ఆడి తన వికెట్స్ని హార్లీ బౌలింగ్లో కోల్పోయాడు. 59 బంతులు ఆడినటువంటి అయ్యర్ కేవలం 27 పరుగులకి చేశాడు. మరోవైపు ఆడుతున్నటువంటి జైస్వాల్ ఒక పక్క వికెట్లు కోల్పోతున్నా తాను మాత్రం బ్యాడ్ బాల్స్ ని బౌండరీలకు తరలిస్తూ గుడ్ బాల్స్ ని చక్కగా డిఫెండ్ చేస్తూ తన ఇంటర్నేషనల్ కెరియర్లో 2వ సెంచరీని సంపాదించుకున్నాడు. అయ్యర్ స్థానంలో వచ్చినటువంటి కొత్త బ్యాట్స్మెన్ గా రజిత్ పాటిదార్ మంచి స్ట్రోక్ ప్లేతో తన ఇంటర్నేషనల్ కెరీర్ స్టార్ట్ చేశాడు. కొత్త బ్యాట్స్మెన్ గా వచ్చాడని సీనియర్ మోస్ట్ పేసర్ ను రంగంలోకి దింపినటువంటి ఇంగ్లాండ్ కు మంచి డిఫెన్సివ్ స్ట్రోక్ ప్లేతో జవాబిచ్చాడు రంజిత్. 72 బాల్స్ లో 32 స్కోర్ చేసినటువంటి రజిత్ అహ్మద్ వేసిన బంతిని కట్ చేసే ప్రయత్నంలో ఇన్సైడ్ ఎడ్జ్ తగిలి బౌల్డ్ అయ్యాడు. బ్యాటింగ్ లైన్ అప్ లో ప్రమోషన్స్ తెచ్చుకున్నటువంటి ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కు కూడా పెద్దగా స్కోర్ చేయలేకపోయాడు. 51 బాల్స్ ఆడి 21 రన్స్ స్కోర్ చేసినటువంటి అక్షర్ ను షోయబ్ అవుట్ చేశాడు. మొదటి రోజే 300 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన భారత్ కు ఒక మంచి ఇన్నింగ్స్ తో భారీ స్కోర్ చేసి తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకునే మంచి ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడు కేఎస్ భరత్. 23 బంతుల్లో కేవలం 17 పరుగులు మాత్రమే చేసి అహ్మద్ బాల్లో అవుట్ అయ్యాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 257 బంతులు ఆడినటువంటి జైస్వాల్ 179 రన్స్ ను స్కోర్ చేసి ఇండియన్ బ్యాటింగ్ లైనప్ భారాన్ని తన ఒంటి చేత్తో మోశాడు. డబుల్ సెంచరీకి చేరువలో ఉన్న జైస్వాల్ తన ఇన్నింగ్స్ లో 5 భారీ సిక్సర్లు కొట్టి స్టేడియంలో ఉన్న వైజాగ్ ప్రజలను ఆహ్లాదపరిచాడు. మరో 2 ఓవర్లు ఉండగా బ్యాటింగ్ కు వచ్చిన అశ్విన్ ఇంకో వికెట్ పడకుండా చూసుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.